హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాసుల్లో నుంచి గ్రూప్స్కి సంబంధించిన సిలబస్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేసుకుంటున్నాం అండి. మీలో ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, 2011 జనాభా గణన ప్రకారం తెలంగాణలో మహిళల అక్షరాస్యత శాతం. 2011 జనాభా గణన ప్రకారం తెలంగాణలో మహిళల అక్షరాస్యత శాతం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ 80.89%, ఆప్షన్ బి 73%, ఆప్షన్ సి 57.99%, ఆప్షన్ డి 60%. ఆప్షన్ ఏ 80.89%, ఆప్షన్ బి 73%, ఆప్షన్ సి 57.99%, ఆప్షన్ డి 60%. 2011 జనాభా గణన ప్రకారం తెలంగాణలో మహిళల అక్షరాస్యత శాతం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 57.99%. 57.99%. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వడ్రంగి ఉపయోగించే పనిముట్టు. క్రింది వానిలో వడ్రంగి ఉపయోగించే పనిముట్టు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ సుత్తి, ఆప్షన్ బి కత్తి, ఆప్షన్ సి బడిస, ఆప్షన్ డి కర్రు. ఆప్షన్ ఏ సుత్తి, ఆప్షన్ బి కత్తి, ఆప్షన్ సి బడిస, ఆప్షన్ డి కర్రు. క్రింది వానిలో వడ్రంగి ఉపయోగించే పనిముట్టు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బడిస. ఆప్షన్ సి బడిస. నెక్స్ట్ క్వశ్చన్, విదర్భ ప్రాంతాలలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సహాయం చేయడానికి నానా పటేకర్ స్థాపించిన సంస్థ పేరు. విదర్భ ప్రాంతాలలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సహాయం చేయడానికి నానా పటేకర్ స్థాపించిన సంస్థ పేరు. ఆప్షన్స్: సత్నం ఫౌండేషన్, ఆప్షన్ బి నాథ్ ఫౌండేషన్, ఆప్షన్ సి నామ్ ఫౌండేషన్, ఆప్షన్ డి నానా ఫౌండేషన్. ఆప్షన్ ఏ
సత్నం ఫౌండేషన్. ఆప్షన్ బి నాథ్ ఫౌండేషన్. ఆప్షన్ సి నామ్ ఫౌండేషన్. ఆప్షన్ డి నానా ఫౌండేషన్. విదర్భ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సహాయం చేయడానికి నానా పటేకర్ స్థాపించిన సంస్థ పేరు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నామ్ ఫౌండేషన్. ఆప్షన్ సి నామ్ ఫౌండేషన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉజ్వాల అను భారత ప్రభుత్వ కార్యక్రమం ఎవరి సహాయార్థం ఉద్దేశింపబడినది? ఉజ్వాల అను భారత ప్రభుత్వ కార్యక్రమం ఎవరి సహాయార్థం ఉద్దేశించబడినది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ బలవంతపు వ్యభిచార బాధితులు. ఆప్షన్ బి ఎయిడ్స్ బాధితులు. ఆప్షన్ సి వెట్టి చాకిరి బాధితులు. ఆప్షన్ డి ప్రకృతి వైపరీత్య బాధితులు. ఆప్షన్ ఏ బలవంతపు వ్యభిచార బాధితులు. ఆప్షన్ బి ఎయిడ్స్ బాధితులు. ఆప్షన్ సి వెట్టి చాకిరి బాధితులు. ఆప్షన్ డి ప్రకృతి వైపరీత్య బాధితులు. ఉజ్వాలను భారత ప్రభుత్వ కార్యక్రమం ఎవరి సహాయార్థం ఉద్దేశించబడినది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బలవంతపు వ్యభిచార బాధితులు. బలవంతపు వ్యభిచార బాధితులు. ఉజ్వాలను భారత ప్రభుత్వ కార్యక్రమం ఎవరి కోసం అంటే బలవంతపు వ్యభిచార బాధితుల కొరకు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వానిలో భారత ప్రభుత్వ కార్యక్రమం బేటీ బచావో బేటీ పడావో లక్ష్యం కానిది? క్రింది వానిలో భారత ప్రభుత్వ కార్యక్రమం బేటీ బచావో బేటీ పడావో లక్ష్యం కానిది? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ లింగ ఆధారిత వివక్షతను నిలువరించడం. ఆప్షన్ బి బాలికల రక్షణ మనుగడకు దోహదపడడం. ఆప్షన్ సి బాలికల భాగస్వామ్యం విద్యకు దోహదపడడం. ఆప్షన్ బి బాలికలకు ఉపాధి కల్పించడం. ఆప్షన్ ఏ లింగ ఆధారిత వివక్షతను నిలువరించడం. ఆప్షన్ బి బాలికల రక్షణ మనుగడకు దోహదపడడం. ఆప్షన్ సి బాలికల భాగస్వామ్యం విద్యకు దోహదపడడం. ఆప్షన్ బి బాలికలకు ఉపాధి కల్పించడం.
క్రింది వానిలో భారత ప్రభుత్వ కార్యక్రమం బేటీ బచావో బేటీ బడావో లక్ష్యం కానిది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, బాలికలకు ఉపాధి కల్పించడం. ఇది కానిది అంటే మిగతా 3 లక్ష్యం. అవేంటి? లింగ ఆధారిత వివక్షతను నిలువరించడం, నెక్స్ట్ బాలికల రక్షణ మనుగడకు దోహదపడడం, నెక్స్ట్ బాలికల భాగస్వామ్య విద్యకు దోహదపడడం. ఈ 3 లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, చట్టం చేసిన నాటి కంటే ముందు నుంచి ఆ చట్టాన్ని అమలు చేయడంపై ఉన్న ఒకే ఒక అభివ్యక్త పరిమితి. చట్టం చేసిన నాటి కంటే ముందు నుంచి ఆ చట్టాన్ని అమలు చేయడంపై ఉన్న ఒకే ఒక అభివ్యక్త పరిమితి. ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ, క్రిమినల్ చట్టాలకు సంబంధించి రాజ్యాంగంలోని ప్రకరణం 21 ద్వారా. ఆప్షన్ బి, రాజ్యాంగ ప్రకరణం 245లో ఉన్న అదనపు ప్రతిధికారిక ఆప్షన్ సి, రాజ్యాంగ ప్రకరణ 368లో ఉన్న రాజ్యాంగ సవరణ ప్రక్రియ. ఆప్షన్ డి, రాజ్యాంగ మౌలిక నిర్మాణ సిద్ధాంతంలోనిది. ఆప్షన్ ఏ, క్రిమినల్ చట్టాలకు సంబంధించి రాజ్యాంగంలోని ప్రకరణం 21 ద్వారా. ఆప్షన్ బి, రాజ్యాంగ ప్రకరణ 245లో ఉన్న అదనపు అధికారికత. ఆప్షన్ సి, రాజ్యాంగ ప్రకరణ 365లో ఉన్న రాజ్యాంగ సవరణ ప్రక్రియ. ఆప్షన్ డి, రాజ్యాంగ మౌలిక నిర్మాణ సిద్ధాంతంలోనివి. చట్టం చేసినాటి కంటే ముందు నుంచి ఆ చట్టాన్ని అమలు చేయడంపై ఉన్న ఒకే ఒక అభివ్యక్త పరిమితి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, క్రిమినల్ చట్టాలకు సంబంధించి రాజ్యాంగంలోని ప్రకరణం 21 ద్వారా. అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్, పన్ను విధింపు మద్దింపు అధికారం. పన్ను విధింపు మద్దింపు అధికారం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ, తప్పనిసరి శాసన అధికారం కాదు. ఆప్షన్ బి, అనుగత శాసన నిర్మాణ విధి. ఆప్షన్ సి, కార్యనిర్వాహక అధికారం. ఆప్షన్ డి, శాసన శాఖకు సంబంధించిన తప్పనిసరి విధి. ఆప్షన్ ఏ, తప్పనిసరి శాసన అధికారం కాదు. ఆప్షన్ బి, అనుగత శాసన నిర్మాణ విధి. ఆప్షన్ సి, కార్యనిర్వాహక అధికారం. ఆప్షన్ డి, శాసన శాఖకు సంబంధించిన తప్పనిసరి విధి.
పన్ను విధింపు మద్దింపు అధికారం. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. శాసనసభకు సంబంధించిన తప్పనిసరి విధి. శాసనసభకు సంబంధించిన తప్పనిసరి విధి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఎవరికి మంత్రిమండలి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది? ఎవరికి మంత్రిమండలి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ లోక్సభకు. ఆప్షన్ బి శాసన సభాపక్ష నాయకునికి. ఆప్షన్ సి ప్రతిపక్ష నాయకునికి. ఆప్షన్ డి రాష్ట్రపతికి. ఆప్షన్ ఏ లోక్సభకు. ఆప్షన్ బి శాసనసభాపక్ష నాయకునికి. ఆప్షన్ సి ప్రతిపక్ష నాయకునికి. ఆప్షన్ డి రాష్ట్రపతికి. ఎవరికి మంత్రిమండలి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి రాష్ట్రపతికి. ఆప్షన్ డి రాష్ట్రపతికి. రాష్ట్రపతికి మంత్రిమండలి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రపతి ఏ ఆధారంగా క్షమాభిక్ష ప్రసాదించే అధికారాన్ని వినియోగించుకుంటారు? రాష్ట్రపతి ఏ ఆధారంగా క్షమాభిక్ష ప్రసాదించే అధికారాన్ని వినియోగించుకుంటారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ న్యాయ అభిప్రాయం ఆధారంగా. ఆప్షన్ బి తనకు తానుగా. ఆప్షన్ సి శాసనం ఆధారంగా. ఆప్షన్ డి మంత్రిమండలి సహాయంపై. ఆప్షన్ ఏ న్యాయ అభిప్రాయ ఆధారంగా. ఆప్షన్ బి తనకు తానుగా. ఆప్షన్ సి శాసనం ఆధారంగా. ఆప్షన్ డి మంత్రిమండలి సహాయంపై. రాష్ట్రపతి ఏ ఆధారంగా క్షమాభిక్ష ప్రతిపాదించే అధికారాన్ని వినియోగించుకుంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మంత్రిమండలి సలహాపై. మంత్రిమండలి సలహాపై రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రతిపాదించే అధికారాన్ని వినియోగించుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. శాసనసభ తన శాసనాత్మక అధికార వినియోగంలో చేయరానిది. శాసనసభ తన శాసనాత్మక అధికార వినియోగంలో చేయరానిది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ వేరొక శాసనశాఖ చేసిన చట్టాన్ని తన ప్రదేశానికి వర్తింపచేయటం. ఆప్షన్ బి ప్రత్యక్షంగా న్యాయ నిర్ణయాలను తిరస్కరించరాదు. ఆప్షన్ సి న్యాయ పరిధిలో లేని శాసనానికి సామర్థ్యం కలిగిన తరువాత మాన్యత కలిగించవద్దు. ఆప్షన్ బి పూర్వకాలానికి వర్తింపచేయు శాసనం చేయరాదు.
ఆప్షన్ ఏ వేరొక శాసనశాఖ చేసిన చట్టాన్ని తన ప్రదేశానికి వర్తింపచేయుట. ఆప్షన్ బి ప్రత్యక్షంగా న్యాయ నిర్ణయాలను తిరస్కరించరాదు. ఆప్షన్ సి న్యాయ పరిధులు లేని శాసనానికి సామర్థ్యం కలిగిన తర్వాత మాన్యత కలిగించవద్దు. ఆప్షన్ బి పూర్వకాలానికి వర్తింపచేయు శాసనం చేయురాదు. శాసనసభ తన శాసనాత్మక అధికార వినియోగంలో చేయరానిది. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రత్యక్షంగా న్యాయ నిర్ణయాలను తిరస్కరించరాదు. శాసనసభ తన శాసనాత్మక అధికార వినియోగంలో చేయరానిది ఏంటండి? ప్రత్యక్షంగా న్యాయ నిర్ణయాలను తిరస్కరించరాదు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర గవర్నర్కు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? రాష్ట్ర గవర్నర్కు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పార్లమెంటులో కానీ శాసనసభలో కానీ సభ్యుడు కారాదు. ఆప్షన్ బి 35 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండరాదు. ఆప్షన్ సి భారత పౌరుడు కారాదు. ఆప్షన్ డి ఇతర లాభదాయక పదవి కలిగి ఉండవలెను. ఆప్షన్ ఏ పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ సభ్యుడు కారాదు. ఆప్షన్ బి 35 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండరాదు. ఆప్షన్ సి భారత పౌరుడు కారాదు. ఆప్షన్ డి ఇతర లాభదాయక పదవి కలిగి ఉండవలెను. రాష్ట్ర గవర్నర్కు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు అంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ సభ్యుడు కారాదు. పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ సభ్యుడు కారాదు అన్నది సరైనది కాదు. రాష్ట్ర గవర్నర్కు సంబంధించి సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ జెండాలో అశోక చక్రంలో ఎన్ని చువ్వలు ఉన్నాయి? జాతీయ జెండాలోని అశోక చక్రంలో ఎన్ని చువ్వలు ఉన్నాయి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 34, ఆప్షన్ సి 26, ఆప్షన్ డి 36. ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 34, ఆప్షన్ సి 26, ఆప్షన్ డి 36. జాతీయ జెండాలని అశోక చక్రంలో ఎన్ని చువ్వలు ఉన్నాయంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 24. ఆప్షన్ ఏ 24.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఐటిఐఆర్ అనగా ఐటిఐఆర్ అనగా ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. ఆప్షన్ బి ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియస్. ఆప్షన్ సి ఇంప్రెషన్ టెక్నాలజీ ఆధారిత ఇండస్ట్రియల్. ఆప్షన్ బి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. ఆప్షన్స్ మరలా చెప్తున్నానండి. ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. ఆప్షన్ బి ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. ఆప్షన్ సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత ఇండస్ట్రియల్. ఆప్షన్ బి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. ఐటిఐఆర్ అనగా రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. నెక్స్ట్ క్వశ్చన్, టాల్స్టాయ్కి సంబంధించిన ఏ పుస్తకం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది? టాల్స్టాయ్కి సంబంధించిన ఏ పుస్తకం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ది నేషన్. ఆప్షన్ బి ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇంటూ. ఆప్షన్ సి వార్ అండ్ పీస్. ఆప్షన్ బి ఆనెస్టీ. ఆప్షన్ ఏ ది నేషన్. ఆప్షన్ బి ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇంటూ. ఆప్షన్ సి వార్ అండ్ పీస్. ఆప్షన్ బి ఆనెస్టీ. టాల్స్టాయ్కి సంబంధించిన ఏ పుస్తకం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసిందంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వార్ అండ్ పీస్. వార్ అండ్ పీస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కరేవా మృత్తికలు వీటి ద్వారా నిక్షేపింపబడ్డవే. కరేవా మృత్తికలు వీటి ద్వారా నిక్షేపించబడినవి. ఆప్షన్స్. ఆప్షన్ ఏ హిమానీ నదులు. ఆప్షన్ బి నదులు. ఆప్షన్ సి తరంగాలు. ఆప్షన్ డి పవనాలు. ఆప్షన్ ఏ హిమానీ నదులు. ఆప్షన్ బి నదులు. ఆప్షన్ సి తరంగాలు. ఆప్షన్ డి పవనాలు. కరేవా మృత్తికలు వీటి ద్వారా నిక్షేపింపబడినవి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హిమానీ నదులు. ఆప్షన్ ఏ హిమానీ నదులు.
నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ సైన్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? నేషనల్ సైన్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఫిబ్రవరి 28, ఆప్షన్ బి ఏప్రిల్ 28, ఆప్షన్ సి జూలై 28, ఆప్షన్ డి ఆగస్టు 28. నేషనల్ సైన్స్ డేను ఏ రోజు నిర్వహిస్తారంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఫిబ్రవరి 28. ఆప్షన్ ఏ ఫిబ్రవరి 28. ఓకేనండి, ఈ వీడియోను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బై.